నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నిక వివాదంపై హైకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నిక రద్దు చేయాలంటూ 2019లో నాగం జనార్దన్ రెడ్డి పెట్టిన పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్లో మరికొన్ని వివరాలు దాచిపెట్టారని నాగం పిటిషన్ వేశారు. ఆరోపణలకు తగిన ఆధారాలు చూపలేదని కోర్టు పిటిషన్ను కొట్టివేసింది. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు బాణసంచాలు కాలుస్తూ మిఠాయిలు తినిపించుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. న్యాయస్థానాలను ఆయన ఇల్లులాగా ఇంటి జాగీర్లాగా చూసుకుంటూ ప్రతి ఒక్క దానిపైన కేసులు వేసుకుంటూ అప్రతిష్ట పాలైనందుకు ఇప్పటికైనా నాగం జనార్దన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని అటువంటి కార్యక్రమాలు చేయకుండా న్యాయబద్ధంగా ఉండేటట్లు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది ఆయనకు ఒక చెంపపెట్టుగా భావించాలి. అందుకొరకు ఈరోజు మన మర్రి జనార్దన్ రెడ్డి గారు అఖండ మెజార్టీతో గెలిచినట్టుగా ముందే డిక్లేర్ అయింది. నాగం జనార్దన్ రెడ్డి అనే తోడు నాగర్ కర్నూలులో కనిపించకూడదు వాస్తవంగా అయితే. ఎందుకంటే ప్రతి ఒక్క దాని మీద కేసులు వేసుకుంటూ కోర్టు సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ చాలా అన్యాయానికి దిగజారింది. కాబట్టి ఇక ముందు కూడా అటువంటి కేసులు కానీ ఎలాంటివి కానీ వేయకుండా ఆయనకు ఒక చెంపపెట్టు మాదిరిగా గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రియతమ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు గతంలో నామినేషన్లో అవకతవకలు ఉన్నామని 5 సార్లు గెలిచి ఎన్నో పదవులు అనుభవించిన నాగం జనార్దన్ రెడ్డికి అసలు అఫిడవిట్లో ఏముంది ఏం లేదని తెలియక తొందరపడి మర్రి జనార్దన్ రెడ్డి గారి మీద హైకోర్టులో పిటిషన్ వేసి ఈరోజు తనంతలకు తను పరాజయమయ్యారు. నాగం జనార్దన్ రెడ్డి గారు ఇంకా మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మర్రి జనార్దన్ రెడ్డి అనేవాడు ఒక మర్రి